సోషల్ మీడియా అంటే ఏ మనిషి జీవితాన్నైనా ఒక్క రాత్రిలో మార్చేయగలదు. అందుకు లేటెస్ట్ ప్రూఫ్ కుమారి ఆంటీ. హైదరాబాద్ రోడ్డు పక్కన ఓ చిన్న హోటల్ పెట్టుకుని కష్టపడి జీవితాన్ని నడిపిస్తున్న ఆంటీకి ఒక చిన్న యూట్యూబ్ వీడియో ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఆమెకు సెలబ్రిటీ స్టేటస్, స్టార్ హోటళ్లకు పోటీగా ఆమె తన హోటల్ను రన్ చేస్తోంది. ఇక ప్రస్తుతం సినిమా ఛాన్స్ కొట్టేసింది ఈ ఆంటీ. హైదరాబాద్ బహదూర్పుర ప్రాంతంలో కుమారి ఆంటీ చిన్న ఫుడ్ స్టాల్ నడిపేది. చపాతీలు, రైస్, కర్రీలు, బజ్జీలు ఇలాంటివి పేదల జేబుకు తగ్గ ధరల్లో అందిస్తూ జీవనం సాగిస్తుండేది. ఆడపిల్లలంటే బాగా చదువుకోవాలి, కష్టపడి నిలబడాలి అని అందరికీ చెప్పే ఆంటీకి తెలిసి తెలియకుండానే యూట్యూబ్లో స్టార్ అయిపోయింది. ఆ వీడియోలో ఆమె సరళమైన మాటలు, ఆత్మవిశ్వాసం, కష్టాల కథ ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తానికి కనెక్ట్ అయింది. అప్పటి వరకు 2 చేతులతో చపాతీలు వత్తి చిన్న స్టవ్ మీద వేసి కస్టమర్లకు ప్లేట్లు అందిస్తూ గడిచిన ఆంటీ ఒక్కసారిగా లైమ్ లైట్ స్టాల్కి కస్టమర్లతో పాటు యూట్యూబర్లు, బ్లాగర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్లు క్యూ కట్టారు. కుమారి ఆంటీ దగ్గర భోజనం చేయడమే చిన్న సెలబ్రిటీ స్టేటస్ అయిపోయింది. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకి కొత్తగా చూడాల్సిన అట్రాక్షన్ అయింది ఆంటీ ఫుడ్ స్టాల్. ఇప్పుడు ఆంటీ బుల్లితెరపైన అడుగు పెట్టారు. టీవీ ఛానల్స్, ఇంటర్వ్యూలు, స్పెషల్ షోల్లో గెస్ట్. కేవలం షోస్తో ఆగలేదు, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారట. తాజాగా షో టైం మూవీ టీమ్ కుమారి ఆంటీని ప్రమోషన్స్కి స్పెషల్గా ఆహ్వానించింది. సినిమాకు రిలేటెడ్గా ఆంటీతో స్పెషల్ ఇంటర్వ్యూకి ప్లాన్ చేశారు. జూలై 4న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ ప్రమోషన్లో భాగంగా ఆంటీ ఉన్న వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. కుమారి ఆంటీ ఫేమ్ చూసి కొంతమంది నిర్మాతలు కూడా ఇప్పుడు ఆమెతో టచ్లో ఉన్నారని టాక్. చిన్న గెస్ట్ రోల్స్, స్పెషల్ కుకింగ్ షోలు ఇలా ఆఫర్లు వస్తున్నాయట. నిజంగా ఆంటీకి రోడ్డు పక్కన ఉన్న ఫుడ్ స్టాల్ కంటే వెండితెర మీద లైట్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో గాసిప్. ఇప్పుడిప్పుడే చాలా మంది చిన్న వ్యాపారులు, హోమ్ మేకర్లు కుమారి ఆంటీ స్టోరీని రియల్ ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారు. నిజానికి ఆమె కథ చెప్పేది ఒక్క మాట: సోషల్ మీడియా ఉంటే కష్టపడితే చాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని.